రాజశేఖర్ గారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రత్యేకత పదం అధ్యక్ష. ఎక్కడా కూడా ప్రభుత్వ పథకాలు అనేటువంటి ప్రజలకు అందజేయడంలో దళారులు, మధ్యవర్తులు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్వెన్షను ఇవన్నీ లేకుండా పథకాలన్నీ ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో పరిపాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా 15,004 సచివాలయాలను ఏర్పాటు చేసి, గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, ఆ సచివాలయాల ద్వారా 1,30,000 మంది ఉద్యోగస్తులను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వారితో పాటుగా 2 లక్షల పైచీలకు వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మీకు గవర్నర్ గారి మీద ప్రసంగం అర్హులైనటువంటి వాళ్ళకి పథకాలు అందజేయాలని అర్హులు గుర్తించేటువంటి కార్యక్రమం చేసి, ఆ అర్హులైనటువంటి వాళ్ళందరూ లిస్టు తీసుకొచ్చి సచివాలయంలో ఇస్తే ఆ సచివాలయ ఉద్యోగులు ఆ గ్రామంలోనూ ఆ వార్డు పరిధిలోనూ ఉన్నటువంటి అర్హులు గుర్తించి వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలను అందజేయడం జరిగింది అధ్యక్ష. ఇవి 2019వ సంవత్సరం నుంచి కూడా ఈనాటికి కూడా నిరాటంకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఇప్పటిదాకా ఎవరైతే ప్రభుత్వ ఫలాలు అందుకోలేదో వారిని అందరినీ కూడా ఈ పరిపాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లినందువల్ల వారిని అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే మధ్యవర్తులు ఉండేవారు, దళారులు ఉండేవారు, జన్మభూమి కమిటీ సభ్యులు ఉండేవారు. వీళ్ళందరి చుట్టూ తిరగాల, వీళ్ళందరి కాళ్ళు మొక్కాల. వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి సమర్పించుకుంటే వారికి కావాల్సినటువంటి పథకాలు 100 రూపాయలు శాంక్షన్ చేస్తే దాంట్లో 10 రూపాయలు మాత్రమే అసలైనటువంటి లబ్ధిదారుడికి చేరేది అధ్యక్ష. కానీ ఈనాడు ఆ పరిస్థితిని సంపూర్ణంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్చివేయడం జరిగింది అధ్యక్ష. అర్హులైనటువంటి పేదవాడు ఎవరో కూడా ఏ దళారి దగ్గరకో, ఏ మధ్యవర్తి దగ్గరకో, ఏ నాయకుడి దగ్గరకో పోయి దేవరించాల్సినటువంటి అవసరం లేకుండానే వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారి అందరికీ సంక్షేమ పథకాలు అందజేసి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సామాజిక భద్రత కల్పించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఆ భద్రత కల్పిస్తే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో ఇప్పటికే 9 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి మొత్తం 25 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉంది అధ్యక్ష. పేదవాడికి కావాల్సింది నివాసం ఉండటానికి సొంత స్థలం, దాంతో ఇల్లు కావాలి అధ్యక్ష. అది ఉంటే ఆ పేదవాడు ఆత్మస్థైర్యంతో
నాకు కూడా ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉంది. నేను కూడా డబ్బులు ఉన్నటువంటి వాటితో సమానంగా నా సొంత ఇంట్లో నేను నివాసం ఉంటున్నాను అని చెప్పి వాడికి ఒక ధైర్యాన్ని, వాడికి ఒక భరోసాని, పేదవాడికి ఒక భద్రతని కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అధ్యక్ష, 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప విషయం. అధ్యక్ష, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేనటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. అధ్యక్ష, మరి పేదవాడికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఏ పేదవాడు కూడా ఏ రాజకీయ నాయకుడి దగ్గరకో, ఏ కార్యకర్తల దగ్గరకో, ఎవరి దగ్గరకో పోయి దేవరించాల్సినటువంటి అవసరం లేకుండా అర్హత ఉంటే వాళ్ళ ఇంటికే ఈరోజు పెన్షన్ 3,000 రూపాయలు తీసుకెళ్లి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ పొందాలి అంటే నీ ఇంటి మీద పచ్చ జెండా ఉందా, నువ్వు పచ్చ చొక్కా వేసుకున్నావా, నువ్వు పచ్చ చొక్కా వేసుకుంటే నీకు పెన్షన్ ఇస్తావు, నువ్వు మా పార్టీలో చేరితే పెన్షన్ ఇస్తావు అని చెప్పి ఆ రోజు ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు పేదలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం వారికి పెన్షన్లు వస్తున్నాయి, జనసేన వారికి పెన్షన్లు వస్తున్నాయి, కమ్యూనిస్టులకు వస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ వారికి వస్తున్నాయి, వైసీపీ పార్టీ వాళ్ళతో పాటుగా ఎక్కడా కూడా కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు కానీ వివక్ష లేకుండా అందరికీ కూడా సమానంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీడు మా పార్టీకి ఓటేస్తారా లేదా అని చెప్పి ఆలోచన కూడా చేయకుండా నేరుగా వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చేపట్టి ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, భవన నిర్మాణ కార్యకర్తల కుటుంబాలకు చెందినటువంటి వారందరికీ కూడా వైఎస్ఆర్ కళ్యాణమస్తు కానివ్వండి, ముస్లిం మైనారిటీ పిల్లలకు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా కానివ్వండి, అట్లాగే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకి నెలకు 200 యూనిట్లు కానివ్వండి, రజకులకి, న్యాయ బ్రాహ్మణులకి, దర్జీలకి 10,000 రూపాయలు కానివ్వండి, అట్లాగే జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల, ప్రతి 6 నెలలకు ఒకసారి 30,000 రూపాయలు కానివ్వండి, అట్లాగే ఆటో, ట్యాక్సీలు వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు, నేతల నేస్తం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు, కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 2019 జూన్ నుండి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 4,23,00,000 కోట్ల రూపాయల మొత్తాన్ని వీళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అధ్యక్ష, ఈ 4,00,00,23 రూపాయలు అందించడానికి ఎక్కడ అవినీతి అనే దానికి ఆస్కారం లేకుండా, ఎక్కడ మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళకి ప్రమేయం లేకుండా నేరుగా రెండో కంటికి తెలియకుండా వారి బ్యాంక్ అకౌంట్లోకి, వారి ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనే అందించడం జరిగింది. అధ్యక్ష, అంతేకాకుండా మహిళల కోసం వాళ్ళలో సాధికారత సాధించాలనేటువంటి ఉద్దేశంతో 45 నుండి 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి 60 సంవత్సరాల లోపునటువంటి వయసు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి జీవనోపాధి కోసం సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలని ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, అట్లాగే దీనివల్ల దాదాపుగా 26 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినాయి. అధ్యక్ష, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా, వైఎస్ఆర్ బీబీసీ నేస్తం ద్వారా మహిళలందరూ కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి లబ్ధి పొందడం జరిగింది. అధ్యక్ష,
విద్య అనేది ప్రజలకి చాలా అవసరమైనటువంటిది అధ్యక్ష. విద్య ద్వారానే ఒక కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు మారిపోతాయి అధ్యక్ష. విద్య ఉంటే ఆ కుటుంబం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెంది ఆ కుటుంబంలో చదువుకున్నటువంటి పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో కనుక స్థిరపడితే ఆ కుటుంబం ఏ కులానికి సంబంధించిందైనా, ఏ మతానికి సంబంధించిందైనా, ఎంత పేదరికంలో ఉన్నా ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ ఉన్న స్థితిలో కనుక వెళితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఒక్కసారిగా మారిపోతాయి. సమాజంలో ఉన్నటువంటి పేదలు ఒక్కసారిగా అభివృద్ధి చెందుతారు. ఆ కుటుంబానికి సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. విద్య ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. విద్య ద్వారానే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి చేయాలి, పేదవాడిని పైకి తీసుకురావాలంటే విద్య తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి గుర్తించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందుకే విద్య కోసం ఆయన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అమ్మఒడి ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తే ఆ అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా విద్యార్థులు చదువుకునే వారి సంఖ్య పెరిగింది. ప్రాథమికంగాను మాధ్యమికంగా ఉన్నటువంటి స్కూల్స్లో 100% ఈరోజు చదువుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులందరూ కూడా అద్భుతంగా ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అట్లాగే వసతి దీవెన ద్వారా వారు చదువుకోవడానికి మంచి అవకాశాలు కల్పించారు. ఏమాత్రం కూడా ఆ కుటుంబం మీద భారం పడకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు చదువుకోవడానికి మంచి అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఆ పిల్లలందరూ కూడా, పేదవాడి పిల్లలందరూ కూడా మంచి నాణ్యమైన విద్యను అభ్యసించాలా, వారికి ఆంగ్ల విద్య మీద పట్టు రావాలా, తద్వారా ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి వాళ్ళ ద్వారా పోటీ పట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి గడిచిన 4.5 సంవత్సరాలుగా ప్రతి పాఠశాలను కూడా ఆధునీకరణ చేసి వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కలగజేసి అక్కడ విద్యార్థుల్లో కూడా పోషకాహారంలో ఎక్కడా లోపం లేకుండా వారు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారికి మంచి పౌష్టికాహారం పెట్టాలి అనే ఉద్దేశంతో దాంట్లో కూడా ఏమీ లోటు లేకుండా గత ప్రభుత్వంలో చేయనటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని చేసి ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చి మరి వాళ్ళందరికీ కూడా పౌష్టికాహార లోపం లేకుండా చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించి నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా ఆధునీకరణ చేసి విద్యని ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు పేదవాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం కల్పించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మిన్నగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లలు మంచి నాణ్యమైనటువంటి విద్యని అభ్యసించడం జరుగుతూ ఉందో అధ్యక్ష. దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యను అభ్యసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి ఉన్నత స్థానాల్లోకి వస్తారు. ఉన్నత స్థానాల్లోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలన్నీ కూడా సామాజికంగాను ఆర్థికంగాను అభివృద్ధి చెందుతాయి. మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. వ్యవసాయానికి లాభసాటిగా ఉండాలంటే విత్తనాల దగ్గర నుంచి కూడా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి.
నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి వారికి కావలసినటువంటి ఎరువులు, పురుగు మందులు, వారికి కావలసినటువంటి అన్ని ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి వ్యవసాయ నిపుణుల ద్వారా సలహాలు, ఆ తర్వాత పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఇవన్నీ అందాలంటే రైతుల దగ్గరికే వ్యవసాయ నిపుణులు వెళ్ళాల. వ్యవసాయ నిపుణులు వెళ్ళడం కోసం ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేశారు. అక్కడే విత్తనాలు సరఫరా చేస్తున్నారు, అక్కడి నుంచే ఎరువులు సప్లై చేశారు, అక్కడి నుంచే పురుగు మందులు సప్లై చేశారు. అంతేకాకుండా చేను దగ్గరికి వెళ్ళి కళ్ళాల దగ్గరే ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. అంతేకాకుండా రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి కూడా సొంత భూమి ఉన్నటువంటి రైతుకే కాకుండా కౌలుకు చేసేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన రైతులకు కూడా సంవత్సరానికి 13,500 రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గడిచిన 4.5 సంవత్సరాలుగా రైతాంగం మొత్తం కూడా ఈ 13,500 రూపాయలని అందుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, రైతులు పంటలు వేస్తే ఏ తుఫానో, పురుగు మందులో, న్యాచురల్ కెలామిటీస్ వల్ల దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి వారికి బీమా కల్పించాలా. రైతులు స్వచ్ఛందంగా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే ఈ బీమా మొత్తాన్ని చెల్లించి, రైతుల తరఫున బీమా మొత్తాన్ని చెల్లించి, ప్రీమియం అంతా కూడా చెల్లించి, రైతుల యొక్క పంట మొత్తాన్ని కూడా బీమా చేసి వారిని అందరినీ కూడా కాపాడటం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి ఈ రకంగా రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ, రైతులను కాపాడుతూ, రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా పొందేటట్లుగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకి ప్రభుత్వం ఉంది, ఇబ్బందులు వస్తే మనల్ని ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో ఆదుకుంటుంది అని రైతులందరూ కూడా భావిస్తూ ఒక నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి వైద్యానికి వచ్చేసరికి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం కల్పించినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా 1,48,00,000 మంది బీపీఎల్ కుటుంబాలకి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 3,257 ప్రొసీజర్స్కి బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. వైద్యం అంతా ఉంది అధ్యక్ష. ఎక్కడైనా పేదవాడికి జబ్బు చేస్తే ఆ పేదవాడు వైద్యం చేయించుకోవాలి అంటే ఏ ఆసుపత్రికి పోయినా ఎకరానో అరెకరానో, ఆ ఎకరా అరెకరాలు లేనటువంటి వాడైతే దేవుడి మీద భారం వేయటం తప్ప ఆ ఎకరా అరెకరా ఉన్నటువంటి అది అమ్ముకొని వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి. ఒక్కసారి వైద్యం చేయించుకుంటే ఆసుపత్రికి పోయి వాడు ఆర్థికంగా కుదేలైపోయేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ ఈనాడు ఆ పరిస్థితి నుంచి పేదవాడిని ఒడ్డునేయడం జరిగింది. పేదవాడికి ఎక్కడా కూడా వైద్యం చేయించుకోవడంలో భారం పడనీయకుండా ఆ వైద్య ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వమే భరించి వారికి మంచి మంచి ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. పేదవాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాపితంగా అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అందించడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిసి మరి వారందరికీ కూడా వైద్య సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా అద్భుతంగా అమలు జరుగుతున్నటువంటి ప్రోగ్రాం అధ్యక్ష. వైద్య సేవలు అందించడంలో ఈ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని
కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. ప్రభుత్వం ద్వారా సేవలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మంచి సేవలు పొందుతున్నామని చెప్పి భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా అభివృద్ధి, తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ప్రజలందరికీ కూడా మేలు జరుగుద్ది, చాలామందికి ఉపాధి దొరికిద్ది అనే ఉద్దేశంతో సముద్ర ప్రాంత తీరం వెంబడి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం కోసం 3,800 కోట్ల పెట్టుబడితో 10 షిప్పింగ్ హార్బర్లని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. 16,000 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ 4 పోర్టుల్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది చాలా గొప్ప కార్యక్రమాలు అధ్యక్ష. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళ కోసం అమలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఇందాకనే మిత్రులు వీటిల్లో ఈరోజు అమలు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా వివక్ష జరిగింది, పార్టీలకి అతీతంగా లేదు, పార్టీలను చూసి ఇచ్చారు, కులాలను చూసి ఇచ్చారు, మతాలను చూసి ఇచ్చారు, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరపడంలో వివక్ష పాటించారు అనేటువంటి చెప్పేటువంటి మాట మనం 2019 నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ప్రతిపక్షాల దగ్గర నుంచి కూడా మనం వినలేదు అధ్యక్ష. తెలుగుదేశం వారు కానీ, జనసేన వారు కానీ అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాలను అందుకుంటా ఉన్నారు. వారి భయం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రం అమలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ అనివ్వండి, రైతు భరోసా అనివ్వండి, విద్య ద్వారా కానివ్వండి, అన్ని కార్యక్రమాల ద్వారా అందుకున్నటువంటి వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఓట్ల రూపంలోకి మారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే దుగ్ధతోటి వారు ఏవో మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్ప నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్షర సత్యాల అధ్యక్ష. అమలు చేసినయే చెప్పారు తప్ప అబద్ధాలు ఎక్కడో చెప్పలేదు అధ్యక్ష. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరమైంది, ప్రజలు ఏదైతే కావాలని కోరుకున్నారో, ప్రజలకి ఏదైతే చేస్తామని చెప్పారో అవన్నీ కూడా అమలు చేసి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మేము ఈ చేశాము అని చెప్పి ధైర్యంగా చెప్పి ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లాడడానికి మా వాళ్ళంతా కూడా వెళ్తా ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఎవరు కూడా మేము లంచం ఇచ్చి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చుకున్నామని చెప్పేటువంటి వాడు ఎక్కడా ఈ రాష్ట్రంలో లేడు అధ్యక్ష. వాడి ఇంటికి పోయి తలుపు తట్టి, అయ్యా నీకు అర్హత ఉంది, నీకు ఈ సంక్షేమ కార్యక్రమం వస్తుంది, నీకు ఈ సంక్షేమ కార్యక్రమం నువ్వు సంతకం పెట్టు, నీ అప్లికేషన్ తీసుకెళ్లి సచివాలయం ఇస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమం నీకు అందజేస్తామని చెప్పి వాలంటీర్కే వెళ్ళి వాలంటీరు తీసుకొచ్చి అందజేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు లేకపోతే పైన ఉండేటువంటి నాయకులు కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాం, ప్రజలకి ఏ ఇబ్బంది జరగకూడదు, మధ్యలో దళారులు ఉండకూడదు, మధ్యలో ఎవరో కూడా ఇంటర్వెన్షన్ ఉండకూడదు, కాబట్టి నేరుగా వాళ్ళకి చెందజేయాలనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు అధ్యక్ష. సచివాలయ వ్యవస్థ ఈరోజు ప్రతి గ్రామంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో పోయి
ఆఫీసుల చుట్టూ తిరిగి వారికి కావాల్సినట్టు పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వారి గ్రామంలోనే వారి ఇంటి ముందే సచివాలయాలు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి కావాల్సినటువంటి అందరు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మంచి సేవలు పొందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అద్భుతంగా ఈ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేయడం జరిగింది అధ్యక్ష. ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అందజేసినటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసి చూపించి పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలా, ప్రజలకు మనం ఏమైతే చెప్తామో అవన్నీ కూడా చెయ్యాలని చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను. బొద్దు కళ్యాణ్ గారు.